ఫ్రూట్ కింగ్ మామిడి సీజన్ వచ్చేసింది. మార్కెట్లో మామిడి హవా మొదలైంది. హైదరాబాద్ శివారు బాటసింగారంలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్కు మామిడికాయల రాక క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ కావడంతో రైతులు, వర్తకులు, చిరు వ్యాపారులు, వినియోగదారులతో సందడి నెలకొంది. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండడంతో క్రయ విక్రయాలు ఊపందుకుంటున్నాయి. వేసవి ఎండలు పెరుగుతుండటంతో మామిడితో పాటు ఇతర పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల మామిడి పంట చేతికి రావడంతో మార్కెట్లకు తరలి వస్తున్నారు. మామిడి రాకతో మార్కెట్లు కలకల్లాడుతున్నాయి. ఉగాది పండుగ నుంచి హైదరాబాద్ శివారు బాటసింగారంలోని పండ్ల మార్కెట్ ప్రాంగణంలో సందడి నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రామాల నుంచి రైతులు మామిడిని తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. ఒక్కరోజే 100కు పైగా లారీల్లో సరుకు అమ్మకానికి రావడంతో వేలంపాట్లో రైతులకు మంచి ధర లభించింది. ఈ ఏడాది వర్షాలు, మంచు వంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పూత, పిందె, కాయ వివిధ దశల్లో తెగుళ్లు, చీడపీడల ప్రభావంతో దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. తొలి దఫాలో ధరలు ఆశాజనకంగా రైతుకు స్వాగతం పలికాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మామిడి సీజన్ పై రైతులు, వర్తక వర్గాలు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏటా వాతావరణ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో చాలా వరకు దిగుబడి తగ్గింది. సీజన్ నిరాశతో మొదలైన వచ్చిన కాస్త పంటకైనా మంచి ధర లభిస్తుండటంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పెద్ద మొత్తంలో సరుకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మాకు వచ్చిన పంటకు ఇంకా ఫ్యూచర్ లో ఇంకా 2 నెలల వరకు మాకు ఇలాంటి రేట్లే కల్పించాలి. ఎందుకంటే మాకు అధిక మొత్తంలో పంట నష్టం చాలా జరిగింది. ఆ టిప్స్ వల్ల, భారీ వర్షాల వలన పూత మరీ పాడైపోయి నష్టపోయినాము. కాబట్టి మాకు ఇదే రేటును కొంచెం ఒక 2 నెలల వరకు ఇట్లే కంటిన్యూ చేసి రైతులను కొంచెం ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈసారి అయితే పెద్ద మొత్తం మీద అయితే చాలా వరకు చాలా తక్కువ అవుతుంది సార్. ఇది మామిడి తోట అనేది ఎక్కడ కూడా ఈసారి అన్సీజన్ చాలా వరకు కాయలు లేవు. కాయతో పాటు ఈసారి అనుకూలంగా రేట్లు కూడా చాలా తక్కువనే ఉన్నాయి. అంటే గత సంవత్సరం పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా వరకు 70-80% మాత్రం కాయలు మొత్తానికి లేవు. వచ్చిన కాయలతో పాటు మాకు ఈసారి మంగు రావడం వల్ల అనుకున్న రేటు కూడా మాకు లాభదాయకంగా లేదు. వర్షాలు చాలా వరకు మాకు లాంగ్ వరకు వచ్చేసినాయి. అందులో మళ్ళీ మంచు వచ్చింది. ఆ మంచు రావడం వల్ల పూతలు, పిందెలు మొత్తం ఎన్నిసార్లు మందులు పిచికారి చేసిన వరకు మొత్తం రాలిపోయినాయి. దానివల్ల రైతులు చాలా నష్టపోయారు. బాగా మొత్తం చాలా పంట తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అయినాయి. రేట్లు పర్వాలేదు, మంచిగా ఉన్నాయి. కాకపోతే మనకు మార్కెట్ దూరం అయిపోయింది కాబట్టి కోయడా మార్కెట్ తొందరగా గవర్నమెంట్ తొందరగా ఏర్పాటు చేస్తే మనకు వచ్చే వాళ్ళకు మా కాయలు తీసుకురా ఆ సమయంలో కొనుక్కోపోయే వాళ్ళకి ఇద్దరికి మంచిగా ఉంటుంది. లాంగ్ అయిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, చాలా వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి. కోయడా మార్కెట్ తొందరగా కడితే మనకు అన్ని సౌకర్యం బాగుంటుందని చెప్తున్నాను. ఆశ ఉంది సార్, మంచిగా ఉంది. ఇప్పటివరకు అయితే ఒక్కొక్క బండి మీకు కవర్ కాయ కట్టిన పేపర్ కాయ ఈరోజు మినిమం 3,000 నుంచి 4,000 పోతుంది. ఒక్క వెహికల్లో మీకు 100 క్రేట్స్ వస్తే 3,000 అంటే 3 lakhs రూపీస్ పర్ వెహికల్ వీళ్ళకి వస్తుంది. కానీ లోడ్ అన్లోడింగ్ అది వేరే మాట, ఎక్స్పెండిచర్. రేట్ అయితే ఇప్పటివరకు బాగా ఉంది సార్, బాగా ఉంది. రైతులకు అనుకూలంగా రేట్ ఉంది. హానికారక రసాయనాలతో మాగబెట్టే పండ్లపై దృష్టి సారించిన అధికారులు వాటి కట్టడికి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.